చాలా మంది యూట్యూబర్స్ సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. 1 lakh సబ్స్క్రైబర్స్ ని అచీవ్ చేసుకొని ప్లే బటన్ కావాలి అని చెప్పి ట్రై చేస్తారు. కానీ 99% పీపుల్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను క్లారిటీగా మీకు ఇస్తాను. ఒకసారి మా ఫ్రెండ్ కూడా స్టార్ట్ చేసి సుమారుగా 2 years పాటు వీడియోస్ ఒక 300+ వీడియోస్ వరకు అప్లోడ్ చేసేసారు. కానీ వ్యూస్ పరంగా చూస్తే, సబ్స్క్రైబర్స్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 3 years కంప్లీట్ అయింది. ఈ 3 years కంప్లీట్ అయిన తర్వాత కేవలం 1500 సబ్స్క్రైబర్స్ మాత్రమే 300+ వీడియోస్ వరకు అప్లోడ్ చేశారు. కానీ దాంట్లో హైయెస్ట్ వ్యూస్ ఉన్నటువంటి వీడియో ఎంతో తెలుసా? కేవలం ఒక 10,000 వ్యూస్ మాత్రమే వచ్చాయి. దీనికి కారణం ఏంటి? ఎందుకు సక్సెస్ అవ్వలేదు? అన్ని వీడియోస్ పెట్టినా కూడా ఎందుకు సక్సెస్ అవ్వలేదు? సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరగలేదు? వ్యూస్ ఎందుకు రాలేదు? వైరల్ ఎందుకు అవ్వలేదు? ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి మిస్టేక్స్ వల్లే. 100కి 100% మీరు చేస్తున్నటువంటి మిస్టేక్స్ వల్లే మీరు సక్సెస్ అవ్వలేదు. ముఖ్యమైనటువంటి 10 మిస్టేక్స్ ఏంటో మనం చూసుకున్నాము. 2026 లో అల్గారిథం ఎలా ఉంటుంది, ఏమేం మిస్టేక్స్ మీరు చేస్తున్నారు తెలుసుకుందాము. ఆ మిస్టేక్స్ ని మీరు గనక రెక్టిఫై చేస్తే 100కి 100% నేను చెప్తున్నాను, మీరు సక్సెస్ అవుతారు. మన ఛానల్లో అన్ని కూడా ట్రూత్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఎక్కడ మిస్లీడింగ్, మిస్ గైడెన్స్ ఇవ్వడం అనేది జరగదు. ఒకవేళ అలా మీకు అనిపిస్తే నా ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లేకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి చేరేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళలో కొంతమంది యూట్యూబర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ముఖ్యంగా 99% మీరు చేసే మిస్టేక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటో చూద్దాం. కన్సిస్టెన్సీ లేకపోవడం. ఇది యూట్యూబర్స్ పాటించాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్. కన్సిస్టెన్సీ లేకపోవడం అంటే ఏంటి అంటే గనక, ఒక యూట్యూబ్ ఛానల్ ని ఇవాళ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీడియో ఒక 3 days తర్వాత షూట్ చేశారు, ఎడిటింగ్ చేశారు, పెట్టారు. సో పెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు మీరు? ఆ వీడియోకి వ్యూస్ వస్తున్నాయా లేదా, ఎవ్రీ అవర్ కి ఒకసారి, 10 hours కి ఒకసారి, మార్నింగ్ ఒకసారి చెక్ చేస్తూ ఉంటాం. వ్యూస్ వచ్చాయా లేదా అనేసి. సరే వ్యూస్ రాలేదు, ఇంకా కామ్ అయిపోతారు. నెక్స్ట్ వీడియోస్ పెట్టడానికి మగ్గు చూపరు. ఎందుకంటే నేను పెట్టిన వీడియోకి వ్యూస్ రాలేదు కదా, ఇంకా నేను పెట్టే వీడియోస్ కి ఎందుకు వ్యూస్ వస్తాయని చెప్పేసి వదిలేస్తారు. కానీ నేను చెప్తున్నాను, కన్సిస్టెన్సీగా మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు. సో ఇవాళ ఒక వీడియోని మార్నింగ్ 6 AM కి లేదా 6 PM కి అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ డే అదే టైం కి 6 AM లేదా 6 PM కి మరొక వీడియో పెట్టండి. అంటే మీ ఛానల్ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తుందా, డే బై డే ఒకటా, లేదా వీక్లీ వన్సా, లేదా 15 days కి ఒకటా, మంత్లీ వన్సా? ఇలాగా మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కి వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా 6 AM కి అయితే 6 AM, 6 PM కి అయితే 6 PM వీడియోస్ ని ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఒక వీడియోని పెట్టండి. అది కన్సిస్టెన్సీ అంటారు. అంటే ఈ వారం ఒక వీడియోని పెట్టడము, 1 week తర్వాత కాకుండా 10 days కి ఒకటి పెట్టడము, మళ్ళా 1 month తర్వాత ఒకటి, లేదా 2 రోజుల తర్వాత ఒకటి, మళ్ళీ వారం తర్వాత ఒకటి, ఇష్టానుసారంగా ఏ టైంలో అంటే ఆ టైంలో గనక మీరు పెడుతూ ఉంటే గనక అది కన్సిస్టెన్సీ కింద రాదు. సో మీరు ఒక వీడియో పెట్టినప్పుడు మరొక వీడియో కోసం అదే టైంకి మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేయాలి. అలా గనక మీరు కన్సిస్టెన్సీ మెయింటైనింగ్ చేస్తే ఖచ్చితంగా మీ వీడియోస్ వైరల్ అవుతాయి. ఇలా ఎవరు మెయింటైనింగ్ చేయట్లేదు. ఒకవేళ మీరు మెయింటైనింగ్ చేయకపోతే నేను ఈ మిస్టేక్ చేస్తున్నానని చెప్పి మీరు ఒక కామెంట్ చేయండి. దానివల్ల మీకు సక్సెస్ రావట్లేదు. నెక్స్ట్ మీరు నేను చెప్పిన విధంగా కన్సిస్టెన్సీ ఫాలో అయ్యి వీడియోస్ పెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటో చూద్దాం. పేషెన్సీ లేకపోవడం. అంటే వీడియోని ఇవాళ పెట్టారు, పెట్టిన తర్వాత మనకు నెక్స్ట్ డే వైరల్ అయిపోవాలి అని ఆలోచిస్తే కష్టం. ఒక్కొక్కరికి 10 రోజులు పడుతుంది, 1 month పడుతుంది, 2 months పడుతుంది, 3 months పడుతుంది, 4 months లేదా 6 months, 1 year. కానీ ఎప్పుడో ఒకప్పుడు 100కి 100% మీరు సక్సెస్ అవుతారు. ఆ పేషెన్స్ మీకు ఉండాలి. ఒక్క రోజులో మనం సక్సెస్ అయిపోవాలంటే కష్టం. కానీ కొందరికి 10 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో వైరల్ అవుతుంది, కొందరికి ఫస్ట్ వీడియోనే వైరల్ అయిపోతుంది, కొందరికి 5 వీడియోస్ తర్వాత వైరల్ అవుతుంది. కానీ ఒక్క వీడియో మనకి వైరల్ అయిపోతే మీ ఛానల్ అనేది 100కి 100% గ్రో అయిపోతుంది. అప్పటి వరకు మీరు పేషెన్సీ అనేది వహించాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కాపీడ్ వీడియోస్. కొంతమంది ఏంటంటే యూట్యూబ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ని డౌన్లోడ్ చేయడం, వాటిని ఎడిటింగ్ చేయడం, లేదా చైనా వీడియోస్ ని తీసుకోవడం, వాటిని ఎడిటింగ్ చేయడం, పెట్టడం. ఇతరుల కంటెంట్ ని మనం వాడితే ఎప్పటికైనా గానీ మనకి ఇబ్బందే. ఇవాళ సక్సెస్ అయినా గానీ రేపు ఖచ్చితంగా కాపీ రైట్స్ రావడం. సో కాబట్టి ఏంటంటే కాపీడ్ కంటెంట్ చేయొద్దు. అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి వీడియోస్ ని ఇమిటేట్ చేయడం అట్లాంటివి చేయొద్దు. మీ ఓన్ కంటెంట్ ని, మీ ఓన్ టాలెంట్ ని ఉపయోగించి వీడియోస్ ని చేస్తే కనుక సబ్స్క్రైబర్స్ కి నచ్చుతుంది.
సో ఇది ఒక పెద్ద మిస్టేక్, కాపీడ్ కంటెంట్ ని చేయొద్దు. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి థంబ్నెయిల్ అండ్ టైటిల్ వీక్ గా ఉండడం. సో రిలేటెడ్ గా లేనటువంటివి పెట్టడం. ఎప్పుడైతే థంబ్నెయిల్ ని మనము హై క్వాలిటీతో అలాగే అర్థం పర్థం లేకుండా తయారు చేస్తాము, అలాగే టైటిల్ కూడా రిలేటెడ్ గా లేకుండా ఉన్నటువంటి టైటిల్స్ ని పెడతాము, అటువంటప్పుడు కూడా వీడియో వైరల్ అవ్వడం జరగదు. సో కాబట్టి మనం థంబ్నెయిల్ చేసేటప్పుడు ఫేక్ థంబ్నెయిల్ ని పెట్టకుండా, ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ గా రిలీజ్ అయ్యేటటువంటి మూవీ థంబ్నెయిల్ పెట్టేసి లోపల ఇంకొక మూవీని పెడతారు. అలాగే ఫేక్ వీడియోని క్లిక్ చేస్తారనే ఉద్దేశంతో లేడీస్ ఇమేజెస్ ని పెట్టడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే క్లిక్ బైట్ అవుతుంది, దానివల్ల యూట్యూబ్ ఛానల్ క్లోజ్ కూడా అయిపోతుంది, ఎందుకంటే మిస్గైడెన్స్ ఇస్తున్నందుకు. కాబట్టి మనం వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత రిలేటెడ్ గా ఉన్నటువంటి థంబ్నెయిల్ ని అట్రాక్షన్ గా ఇవ్వడము, టైటిల్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్ తోనే థంబ్నెయిల్ ని రెడీ చేయడము, టైటిల్ కూడా రిలేటెడ్ గా ఉన్నటువంటిదే పెట్టాలి. సో అది మనం వీక్ గా గనక రెడీ చేస్తే వీడియోస్ వైరల్ అవ్వవు, ఛానల్ కూడా గ్రో అవ్వదు. నెక్స్ట్ 5th వన్ ఆడియన్స్ ని అర్థం చేసుకోకపోవడం. అంటే సబ్స్క్రైబర్స్ కి ఏం కావాలో మనం వాళ్ళకు కావాల్సినటువంటి వీడియోస్ ని అప్లోడ్ చేస్తే వాళ్ళు 100% క్లిక్ చేస్తారు, కంప్లీట్ గా చూస్తారు. అలా కాకుండా ఆడియన్స్ కి రిలేటెడ్ గా లేనటువంటి వీడియోస్ ని చేయకపోవడం వల్ల, వాళ్ళని అర్థం చేసుకోకపోవడం వల్ల అన్రిలేటెడ్ వీడియోస్ ని మనం కనుక అప్లోడ్ చేస్తే మన ఛానల్ దేనికి రిలేటెడ్ ఉంది, మన కేటగిరీ దేనికి రిలేటెడ్ ఉంది, అటువంటి వీడియోస్ ని మీరు చేయాలి. అలా కాకుండా మిక్స్డ్ కంటెంట్ ని రకరకాలైనటువంటి వీడియోస్ ని కనుక పెడుతూ వెళ్తే ఆడియన్స్ అన్సబ్స్క్రైబ్ చేస్తారు, వీడియోస్ ని ఓపెన్ చేసినా పూర్తిగా చూడరు. సో మనం వ్యూవర్స్ ని అర్థం చేసుకొని వాళ్ళకి ఏం నీడ్ ఉందో అటువంటి కంటెంట్ నే మనం అప్లోడ్ చేయాలి. అలా కాకుండా ఏది పడితే అట్లా వీడియోని కనుక మనం అప్లోడ్ చేస్తే అది మిస్టేక్ లో ఛానల్ గ్రో అవ్వదు, వీడియోస్ వైరల్ అవ్వవు. సో నెక్స్ట్ వచ్చేసి 6th వన్ చూద్దాము. నెక్స్ట్ 6th వన్ వీడియో క్వాలిటీ పూర్ గా ఉండడం. సో మనం ఏదైనా వీడియోని చేసేటప్పుడు షేక్ లేకుండా మంచి క్వాలిటీతో, అంటే కెమెరాయే కావాలి అనేది ఏం లేదు, మంచి కెమెరాతో క్వాలిటీగా షేక్ లేకుండా రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోని బాగా చేస్తే గనక వైరల్ అవుతాయి. అలా కాకుండా పూర్ క్వాలిటీ, లైటింగ్ సరిగ్గా లేకుండా రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ ని, క్వాలిటీ లేనటువంటి వీడియోస్ ని కనుక మీరు పెడితే అది పెద్ద మిస్టేక్ అవుతుంది, యూట్యూబ్ రికమెండ్ చేయదు. ఇప్పుడు 2026 లో అల్గారిథం మారిపోయింది, బాగా హై క్వాలిటీతో ఉన్నటువంటి వాటిని పుష్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియో ఇంకొక వీడియో రెండు రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్స్ అనుకుందాము, ఇది హై క్వాలిటీతో ఉంది, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, సో అన్ని అట్రాక్షన్ గా ఉన్నాయి, వీడియో తీయడం కానీ అన్ని బాగుంది. దీంట్లో క్వాలిటీ లేదు, బాగా తీయలేదు, రిలేటెడ్ గా లేదు వీడియో అని అంటే ఏది యూట్యూబ్ ప్రమోట్ చేయాలి, ఏది సబ్స్క్రైబర్ చూస్తారో ఆలోచించండి. సో కాబట్టి మనము క్వాలిటీగా ఉన్నటువంటి వీడియోస్ ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ట్రెండింగ్ వీడియోస్ ని మనము చెక్ చేయకపోవడం. అంటే వీడియోస్ ఏదో ఒక టాపిక్ అనుకోవడము, అది చేయడము, పెట్టేయడం అట్లా కాదు. మనం ఒక టాపిక్ ని అనుకున్నప్పుడు బిఫోర్ గా కొంత రీసెర్చ్ చేసుకోవాలి. యూట్యూబ్ లోకి వెళ్ళేసి ఆ వీడియో ఏదో అది మనం సెర్చ్ చేయాలి. ఆ సెర్చ్ చేసినప్పుడు ఎన్ని ఛానల్స్ లో అప్లోడ్ చేసినారు, రీసెంట్ గా అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే వాటికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది యూట్యూబ్ లో కావచ్చు, లేదా గూగుల్ ట్రెండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో రకరకాలుగా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్ లో నేను గూగుల్ ట్రెండ్స్ ఎట్లా యూజ్ చేయాలి, యూట్యూబ్ లోనే మనకి యూట్యూబ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోస్ లో మీకు వస్తుంది. సో ఒకసారి వీడియోని మనం అప్లోడ్ చేసే ముందర, రెడీ చేసే ముందర ట్రెండింగ్ వీడియోస్ ని చెక్ చేసుకోండి, ట్రెండింగ్ టాపిక్స్ ని చెక్ చేసుకోండి. ఇక 8th వన్ వచ్చేసి క్విక్ మనీ మైండ్ సెట్. అంటే దీని వల్ల ఏమవుతుందంటే ఇవాళ వీడియోని అప్లోడ్ చేసాము, రేపు మనకు లక్షలు వచ్చేయాలి, ఇలా ఆలోచిస్తే గనక మనం యూట్యూబ్ లో సక్సెస్ అవ్వలేము. మనం ఎప్పుడైతే క్వాలిటీ వీడియోస్ ని అప్లోడ్ చేస్తుంటామో, సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతుంటుందో, వాళ్ళు ఆ వీడియోస్ ని చూసి మనం లైక్ చేయడము, ఇంకొకరికి షేర్ చేయడము, ఇలా చేస్తూ ఉంటే కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉంటే గనక తొందరగా మనం సక్సెస్ అవుతామే గానీ క్విక్ గా మనం మనీ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం యూట్యూబ్ లో కుదరదు. కాబట్టి ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక యూట్యూబర్ కి. ఎందుకంటే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసేసి నాకు ఎర్నింగ్స్ రావట్లేదు, వీడియోస్ వైరల్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది ఫస్ట్ లోనే క్విట్ అయిపోతున్నారు. 99% చేసే మిస్టేక్ ఇదే. ఓపిక ఉండి రెగ్యులర్ గా వీడియోస్ ని అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఇటువంటి మిస్టేక్స్ ని చేయొద్దు, వెంటనే మనీ ఎర్నింగ్ చేసుకోవాలంటే చేయొద్దు.
కాబట్టి పార్ట్ టైం గా ఫస్ట్ స్టార్ట్ చేసి గ్రో అవుతూ ఉండగా మీరు ఫుల్ టైం గా కెరీర్ ని ఎంచుకోవచ్చు. సో 9th పాయింట్ వచ్చేసి ఫియర్ అండ్ ఓవర్ థింకింగ్. సో దీని వల్ల ఏంటి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ముందర నిలబడి మాట్లాడలేరు కొంతమంది, ఫియర్ అంటే భయపడి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. నేను యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతానా లేదా, ఈ టాపిక్ నేను చేయగలనా లేదా, ఇట్లా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల కూడా నెక్స్ట్ వీడియోస్ చేయలేకపోవడం, కంటిన్యూగా వీడియోస్ ని చేయలేకపోవడం వల్ల కూడా చాలా మంది యూట్యూబర్స్ 99% క్విట్ అయిపోతూ ఉన్నారు. ఆ ఫియర్ ని మీరు వదిలేయాలి. ఒకవేళ మీరు కెమెరా ముందర కనపడి వీడియోస్ చేయలేకపోతే ఫేస్లెస్ ఛానల్స్ కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు. అటువంటి ఫేస్లెస్ అంటే ఫేస్ కనపడకుండా చేయగలిగినటువంటి 10 యూట్యూబ్ ఛానల్స్ ఐడియాస్ ని నేను మళ్ళీ చేయబోయేటటువంటి వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫియర్ అండ్ ఓవర్ థింక్ అనేది మీరు వదిలేయాలి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే. నెక్స్ట్ 10th అండ్ ఫైనల్, లెర్నింగ్ మైండ్ సెట్ లేకపోవడము. ఎందుకంటే ఒక వీడియోని అప్లోడ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియో వైరల్ అవ్వలేదు. ఎందుకు వైరల్ అవ్వలేదు, అసలు నా వీడియో సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతుందా లేదా అని మనం అనలైటిక్స్ లోకి వెళ్ళి చెక్ చేయం. అంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ ఏ టైమింగ్ లో లైవ్ లో ఉన్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ చూస్తున్నారు, ఎంతమంది స్కిప్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మనకి అనలైటిక్స్ లో ఉంటాయి కంప్లీట్ గా. కొత్త ఛానల్స్ కి అయితే ఆడియన్స్ ఏ టైమింగ్ లో లైవ్ లో ఉన్నారనేది మనకు తెలియదు, కానీ కొద్దిగా ఒక 2 months అలా గడిచిన తర్వాత ఏ టైమింగ్ లో లైవ్ లో ఉన్నారు, వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, మార్నింగ్ ఎంతమంది చూస్తున్నారు, మధ్యాహ్నం ఎంతమంది చూస్తున్నారు, నైట్ ఏ టైమింగ్ లో చూస్తున్నారు అనేది మొత్తం డీటెయిల్ గా వచ్చేస్తుంది. సో ఆ అనలైటిక్స్ ని చూడకపోవడం, చెక్ చేసిన తర్వాత మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి మిస్టేక్. ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకొని సబ్స్క్రైబర్స్ కి తగ్గట్టుగా మనం కనుక వీడియోస్ చేస్తూ వెళ్తే, ఇలా 99% మిస్టేక్స్ చేస్తున్నారు కదా, వీటిలన్నింటికన్నా రెక్టిఫై చేస్తే 100కి 100% మీరు యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయిపోతారు. సో ఫైనల్ గా ఈ వీడియో కన్క్లూజన్ ఏంటి అంటే కనుక, ఒక యూట్యూబర్ గా మీరు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకొని మొదట కన్సిస్టెన్సీ ఉండాలి, తర్వాత పేషెన్స్ ఉండాలి, అలాగే ఒక యూనిక్ ఐడియా ఉండాలి, తర్వాత స్ట్రాంగ్ థంబ్నెయిల్ ఉండాలి, అలాగే ఆడియన్స్ అంటే మీ సబ్స్క్రైబర్స్ కి వాల్యూ ఇస్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి వీడియోస్ ని చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఉన్నటువంటి పచ్చి నిజం. ఇటువంటి నిజాల్ని మీకు ఎవరూ చెప్పరు, కేవలం మన ఛానల్లో మాత్రమే ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి. ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అని కనుక మీకు అనిపిస్తే ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి, డిస్లైక్ కొట్టండి. దీంట్లో మొహమాటం ఏమీ లేదు, ఎందుకంటే నా ఛానల్లో ఖచ్చితంగా 100% రియల్ ట్రిక్స్, రియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.